వెల్కమ్ టు టీ10. నేను మీ రేవతి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి గారు. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నా అన్న, ఇప్పుడు ఈ మధ్య కాలంలో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇలాంటివి రావడానికి కారణం ఏంటి? ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేరు మీద అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాబోతుంది. విద్యారంగంలో ప్రధానంగా ఈ గురుకులాలకు సంబంధించి వరుసగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే విద్యారంగం మీద ప్రభుత్వ నియంత్రణ గాని పర్యవేక్షణ గాని చాలా లోపంగా కనబడుతుంది. ఇప్పుడు గురుకులాల్లో విద్యార్థులు చదువుకోవడం అంటే చనిపోయేటువంటి పరిస్థితులే దారితీస్తున్నాయి. అది ఎంటైర్ గా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 38 సార్లు ఫుడ్ పాయిజన్ సంఘటన జరిగాయి. సుమారుగా 1000 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు బాధితులయ్యారు. 4 విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే కలుషితమైనటువంటి ఆహారము, పరిశుభ్రంగా లేకపోవడం, నాసిరకమైనటువంటి సరుకులు, నాణ్యత లేకపోవడం. అసలు ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం గురుకులాల సంస్థల మీద అధికారులు గాని ఏ ఒక్కరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఇప్పుడు నారాయణపేట జిల్లా అక్కడ ఒక ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత వరుసగా అదే పాఠశాలలో 3 సార్లు జరిగింది. అంటే ప్రభుత్వం ఎంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తుంది అనేటువంటి దానికి ఇది నిదర్శనంగా కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు విద్యా సంస్థ ప్రధాన కేంద్రాలుగా చెప్పుకుంటున్నటువంటి గత పాలన నుంచి ఇప్పటి వరకు గురుకులాల్లో ఇలాంటి సంఘటనలు అయితే అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితి. ఈ రోజు గురుకులాలకు విద్యార్థులను పంపడం అంటే తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. అంటే మెయిన్ ఫుడ్డే కారణం అంటారా? అంటే ఫుడ్ అంటే వాళ్ళు ప్రభుత్వం అంటే ఫుడ్ ఎట్లా పంపిస్తుంది? ప్రభుత్వము ప్రధానంగా సరుకులు ఇప్పుడు క్వాలిటీ లేనటువంటి సరుకులు తీసుకోవడం, ఈరోజు పరిశుభ్రమైనటువంటి వాతావరణం లేకపోవడం. ఈ రోజు గురుకులాలకు సొంత భవనాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలకు నిధులు చెల్లించట్లేదు, అద్దెలు చెల్లించట్లేదు అని ప్రైవేటు అద్దె ఇచ్చినటువంటి వాళ్ళు తాళాలు వేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు ఉంది. అంటే గురుకులాల్లో మౌలిక సౌకర్యాలు లేమి అనేది కనబడుతుంది. అక్కడ అసలు పరిశుభ్రమైనటువంటి వాతావరణం, విద్యార్థులకు కావాల్సినటువంటి సరైనటువంటి వసతి సౌకర్యాలు లేకపోవడం, ఫుడ్ కు సంబంధించినటువంటి దాన్ని పరిశీలించేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం, వాళ్ళకు పురుగుల అన్నం మొత్తం ఒకటే కర్రీని రెగ్యులర్ గా అదే మెనూ వాడడం, ఇట్లాంటివి చేయడం వలన పూర్తి స్థాయిలో విద్యార్థులు ఇట్లాంటి ఫుడ్ పాయిజన్ బాధితులుగా మారేటువంటి పరిస్థితి ఉందనేది వాస్తవమైనటువంటి విషయం. అన్న, ఇప్పుడు మరి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకుల యాత్రపై మీ కామెంట్ ఏంటి? అంటే గతంలో గురుకులాల్లో ఈ సమస్యలు లేవా? అప్పుడు అసలు గురుకులాలు తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రధానంగా దానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆ రోజు గురుకుల ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు, గొప్పగా చెప్పారు. ఆ రోజు గురుకులాల్లో కాస్త పర్యవేక్షణ గాని పరిశీలన, గురుకులాలను ఫోకస్ గా నడిపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ గురుకులాలకు సంబంధించి ఇప్పటికిప్పుడే వచ్చినటువంటి సమస్యలు కాదు. ఆ రోజు కూడా గురుకులాలకు సొంత భవనాలు లేవు, అద్దె భవనాల్లో గురుకులాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి నుంచి ఎస్ఎఫ్ఐగా మేము గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని మేము చెప్పాం. ఈ రోజు ప్రభుత్వం మీద విమర్శలు కాదు, ఈ రోజు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కార దిశగా గురుకులాల సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి వాటికి సలహాలు ఇచ్చేటువంటి విధంగా ఉండాలి తప్ప ప్రభుత్వం మీద బదనం చేసేటువంటి విధంగా ఉండకూడదు. అయితే ఈ రోజు ప్రభుత్వం కూడా, ఈ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా పూర్తిగా గురుకులాలను సందర్శించేటువంటి అవకాశం ఎవరికైనా ఇవ్వాలి. అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారా లేకపోతే ఇంకొక విద్యార్థి సంఘమా వచ్చినప్పుడు ఒక మంచి విషయాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యల పరిష్కార దిశగా కలిసికట్టుగా ప్రభుత్వం వినేటువంటి ఓపిక కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నటువంటి సందర్భంలో గురుకులాలకు ప్రాధాన్యత ఇచ్చి దాన్నంతా ఓన్ చేసుకునేటువంటి వ్యవస్థ ఉండేది. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా, అంటే ఇప్పుడు ఒక 1 year కాబోతుంది, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా విద్యను పర్యవేక్షణ చేసేటువంటి సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి అధికారి కానీ లేదంటే విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు విద్యారంగంలో సమస్యలు మాత్రం రోజు రోజుకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అది మేజర్ గా ఇది మనం చూసినట్లయితే. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండానే సంవత్సరం గడిచిపోయింది. అయితే ఇప్పుడు మరి ఎట్లా ఉంది విద్యారంగం పరిస్థితి? విద్యారంగం, ప్రాథమిక విద్యారంగం నుంచి ఉన్నత విద్యారంగం వరకు ఈరోజు సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం ఏం చెప్పాడంటే, మీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు
ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం బలోపేతం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు తెలంగాణ పిల్లలందరినీ పీల్చి పిప్పి చేసినాయి, రక్తం తాగుతున్నారు. కాబట్టి ఈ సంస్థలన్నింటినీ నియంత్రణ తీసుకొస్తాం, ఫీజుల నియంత్రణ చట్టం చేస్తామని చెప్పాడు. మరి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఈ రోజు ప్రభుత్వ విద్యారంగానికో నిధులు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వడు, పర్యవేక్షణ చేయడానికి మంత్రులు ఉండడు. ఒకవైపు ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరు మీద దోచుకుంటే కూడా గత ప్రభుత్వానికి భిన్నంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది ఏం లేదు. ఫీజుల నియంత్రణ చట్టం చేస్తానంటే తీసుకురాలేదు. కనీసం అడ్మిషన్ల నోటిఫికేషన్ రాముందుకే ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు యాజమాన్యాలు ఈ రోజు డబ్బులు వసూలు చేస్తుంటే కూడా ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. అంటే ఈ ప్రభుత్వం కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు తెలంగాణలో విద్యారంగాన్ని వ్యాపారం చేసుకునేటువంటి విధంగా అవకాశం ఇస్తుంది అనేది చాలా స్పష్టం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల సమస్యలను చెప్పుకోవడానికి కూడా ఈనేటువంటి పరిస్థితులు. ఈ రోజు ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ ఉంది. ఈ రోజు ఏ ముఖ్యమంత్రి గారు అన్ని శాఖలను చూసుకోవడం, ఇతర కార్యక్రమాల్లో ఉండడం వల్ల ఈ రోజు విద్యార్థి సంఘాలుగా పలానా సమస్యను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా కలిసేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించాల్సినటువంటి సందర్భం ఉంది. ఎంటైర్ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విద్యాశాఖకు ఒక మంత్రి లేకపోవడం అనేది మన రాష్ట్రంలో ఇది చాలా కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా విద్యారంగం మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఎందుకు ప్రధానంగా ఓటమి చెందిందంటే విద్యార్థులు యువత నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత వల్లనే ప్రధానమైనటువంటి ప్రభావితం చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా గత పాలన నుంచి నేర్చుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఈరోజు విద్యారంగం గత ప్రభుత్వం కూడా సేమ్ ప్రైవేట్ కార్పొరేట్ వర్గాలకు విద్యను అమ్ముకున్నారు. ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని వాళ్ళు కూడా పట్టించుకోకుండా వదిలే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే విధానాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజీలు గతంలో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఎట్లా దోచుకుంటున్నాయి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఈరోజు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విషయాలు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు సంబంధించి వీసీలను మాత్రమే నియమించారు. కానీ ఈ యూనివర్సిటీలు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి, తెలంగాణ అభివృద్ధికి సూచిక, తెలంగాణ అభివృద్ధి వీటిపైన ఆధారపడి ఉంది. అట్లాంటి యూనివర్సిటీలు కేవలం వీసీలు నియమించడమే కాదు, వీసీలతో పాటు అందులో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వము ఈ 1 year అటువంటి సందర్భంలో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల సమస్యలు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వం కూడా ఇది నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుంది అనేది మనకు కనబడుతున్నటువంటి సందర్భం. మరి ఇప్పుడు తెలంగాణలో నూతన విధానం అమలవుతుందా అన్న? మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే మోడీని పెద్ద పెద్ద మాటలతోనే అసలు మోడీ మీద వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఉపన్యాసాలు ఇచ్చి గట్టిగా మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని 2020లో తీసుకొచ్చింది. ఈ విద్యా విధానాన్ని బీజేపీతర రాష్ట్రాలు ఈ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు ఈ విద్యా విధానం వ్యతిరేకిస్తున్నాయి అంటే, ఒక దేశ భవిష్యత్తును మార్చేది విద్య. తరగతి 4 గోడలనే దేశ భవిష్యత్తు ఉంటదని ఆనాడు కుటారే అనేటువంటి ఒక గొప్ప మహనీయుడు చెప్పాడు. దేశ భవిష్యత్తు, అట్లాంటి దేశ భవిష్యత్తును మార్చేటువంటి విద్యారంగాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం ముసుగులో విద్యా విధానాన్ని మొత్తం తనకు అనుకూలమైనటువంటి విద్యా విధానం తీసుకొస్తుంది. అందుకే ఈ నూతన జాతీయ విద్యా విధానం గురించి ఎక్కడ ఒక పార్లమెంట్ లో 1 నిమిషం పాటు కూడా చర్చ లేకుండానే బలవంతంగా ఇది అమలు చేశారు. ఇప్పుడు మరి తమిళనాడులో వ్యతిరేకిస్తున్నారు, కేరళలో వ్యతిరేకిస్తున్నారు, బెంగాల్లో వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి కేసీఆర్ ఈ విద్యా విధానం మీద ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలే. అమలు చేస్తామని చెప్పలేదు, చేయమని చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రజా ప్రభుత్వం పేరు మీద అధికారం వచ్చిన రేవంత్ రెడ్డి కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మొన్న హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గా బాధ్యత తీసుకున్నటువంటి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు మేము నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తామని చెప్తున్నాడు. ఒకవైపు చెప్పకుండానే రేవంత్ రెడ్డి కూడా 3వ తరగతి వరకు ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో విద్యా విధానాన్ని అమలు చేస్తామని చెప్తున్నాడు, అంగన్వాడీ కేంద్రాల్లో. ఇదంతా నూతన విద్యా విధానానికి సంబంధించినటువంటి పాలసీ నిర్ణయాలే. అంటే నూతన జాతీయ విద్యా విధానాన్ని ఒకవైపు స్పష్టమైనటువంటి వైఖరి చెప్పకుండానే
మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేటువంటి విధంగా అధికారులతోని అమలు చేసేటువంటి విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు కనబడుతున్నాయి. ఈ విద్యా విధానం అమలైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు మరింత విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. సామాజిక వెనుకబడినటువంటి వర్గాలు మరింత విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రధానంగా తెలంగాణలో కూడా రేపు భవిష్యత్తులో హైదరాబాద్ లో ఈ నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తే ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ లాంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి బ్రాంచ్లు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అవి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వస్తే అందులో రిజర్వేషన్లు లేవు, ఫీజులు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. రేపు ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తే మాలాంటి పేద విద్యార్థులు ఆ ఆదివాసి గూడాల్లో ఉన్నటువంటి, గిరిజన తండాల్లో ఉన్నటువంటి, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలు రేపు బ్రాంచ్లు చదివే పరిస్థితి ఉంటుంది. అందులో రిజర్వేషన్లు ఉంటాయా? ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో తెలంగాణలో ఉన్న వాటికి లేవు. వాటికి ఏ దిక్కు ఉంటుంది అనేటువంటి విషయం కూడా ప్రశ్నార్థకం. కాబట్టి ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐగా మేము ఈ విధానం పైన మేము అందుకే మొదటి నుంచి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం పెట్టాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అని ఇప్పుడు మరి స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తాం అంటున్నారు కదా, ఇంకా విద్యార్థులకు ఇంకేం కావాలి? స్కిల్ యూనివర్సిటీ అనేది తీసుకురావడానికి మంచిదే, కానీ ఇక్కడ స్కిల్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఐటీఐ కానీ, ఇప్పుడు పాలిటెక్నిక్, ఇట్లాంటి అనేక కాలేజీలు ఉన్నాయి వృత్తి విద్యకు సంబంధించినటువంటి. వీటిని బలోపేతం చేయకుండా డైరెక్ట్ స్కిల్ యూనివర్సిటీ అని పెడితే ఏం ఉపయోగం అనేది ఒకటి. రెండు, ఈ స్కిల్ యూనివర్సిటీలో కూడా బడా వ్యాపారవేత్తలను తీసుకొచ్చి దానికి చైర్మన్ గా పెట్టారు. రెండు, బడా వ్యాపారవేత్తలను అందులో భాగస్వామ్యం చేశారు, మొత్తం వాళ్ళ నియంత్రణలు నడిచేటట్టు. ఈరోజు అట్లాంటి దాంట్లో వాళ్ళ వ్యాపార పెట్టుబడులు పెట్టినప్పుడు అందులో చదువుకోవడానికి ఎలాంటి డబ్బు లేకుండా చదవడం సాధ్యమైంది. అందులో కూడా రిజర్వేషన్లు అమలు అవుతాయి. ఇదంతా స్కిల్ యూనివర్సిటీ తీసుకురావడం అంటే వాళ్ళ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించుకోవడం అంటే, అందులో తక్కువ ధరకు కార్మికులుగా, అంటే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులను స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు అతి తక్కువ జీతంతో పనిచేసేటువంటి కార్మికులుగా తయారు చేయడానికి ఉపయోగపడతారు అనేది చాలా సంకేతంగా పడుతుంది. ఈరోజు ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణకు గుండెకాయ లాంటి మేధావులు అందించినటువంటి కర్మాగారాలు ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఉస్మానియా, కాకతీయ, శాతవాహని, ఇలాంటి మంచి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. జేఎన్టీ ఉంది. జేఎన్టీ యూనివర్సిటీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు జేఎన్టీలో మంచి ట్రైనింగ్ సెంటర్లు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? అక్కడ ఇట్లాంటి విశ్వవిద్యాలయాలు వదిలేసి ఈరోజు స్కిల్ యూనివర్సిటీ తీసుకురావడం అనేది ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఈరోజు స్కిల్ యూనివర్సిటీ అంటుండు, ఇంకొక దాంతో పాటు ఇంకేమంటుండు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటుండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మాటలు చెప్పాలంటే, గ్రామీణ స్థాయిలో పాఠశాలలో పీటీలే లేరు, అక్కడ ట్రైనింగ్ లేరు. ఎవరికి స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడితే ఎక్కడి నుంచి రావాలి? కింది నుంచి కదా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావాలంటే. అంటే కింది నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలో ఇలాంటిని బలోపేతం చేసినప్పుడు అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ తెచ్చినప్పుడు ఉపయోగం జరుగుతుంది. ఇది అందరూ అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ఆ రకమైనటువంటి దృష్టి తీసుకొస్తే ఉపయోగం తప్ప పెద్దగా ఉపయోగం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, నేను రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, వీటి మీద దృష్టి పెడితే మంచిది అనేది మా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గత సంవత్సరంలో ఎట్లా ఉంది? ఆ సమస్య ఇప్పుడు ఏమైనా తీరిందా? ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు అనేది గత టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 1 year అవుతుంది. ఆ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ అనేది సుమారు 8,000 కోట్ల పైన పెండింగ్ లో ఉన్నాయి. వీటిని విడుదల చేయకపోతే విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. పేద విద్యార్థులంతా మాకు రియంబర్స్మెంట్ వస్తుంది, మాకు స్కాలర్షిప్ అవకాశం ఉందని వాళ్ళు ఆ అవకాశం ఉందని చదువుకుంటున్నారు. ఇది సడన్ గా ఈ ప్రభుత్వం రియంబర్స్మెంట్ ప్రతి ఇయర్ విడుదల చేస్తే సమస్య ఉండకపోయేది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి 8,000 కోట్లు పెండింగ్ లో ఉంది.
అయితే వీటిని విడుదల చేయకపోవడంలో విద్యార్థులు కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ తీసుకుందాం అని కాలేజీకి వెళ్తే ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. మీరు మొత్తం డబ్బులు చెల్లిస్తేనే మేము సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళు డిగ్రీలు అయిపోయిన తర్వాత పీజీలు చేయాలంటే సర్టిఫికెట్లు కావాలి. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, డబ్బులు కట్టాలంటున్నారు. వీళ్ళు అప్పులు తీసుకొచ్చి యాజమాన్యాలకు చెల్లించే పరిస్థితి ఉంది. విద్యార్థులు ప్రైవేట్ యాజమాన్యాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి చెప్పులు చిరిగిపోయే పరిస్థితి, అరిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. కొంతమంది విద్యార్థులకు ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేయడానికి కూడా సర్టిఫికెట్లు అవసరం. వీటి సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇట్లా ప్రభుత్వం విద్యారంగానికి 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రోజు ఉన్నాయా? ఈరోజు గత పాలకులు గాని ఈ పాలకులు గాని రకరకాల సంక్షేమ పథకాలు ఇంకేకటో ఓట్ల రాజకీయాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఈ పాలకులకు తెలంగాణ అభివృద్ధికి కీలకమైనటువంటి విద్యారంగం మేధావులను తయారు చేసి తెలంగాణను ఈ దేశ ఉత్పత్తిలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి విద్యారంగానికి ఎందుకు నిధులు ఇవ్వట్లేదంటే, మనం వీళ్ళ యొక్క వైఖరి పాలకులు ఎవరైనా, అది కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా అవలంబిస్తున్నటువంటి విద్య పట్ల అవలంబిస్తున్నటువంటి విధానాలు మాత్రం ఏం తేడా లేదనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. జేఎన్టీయూలో 1 టైం సెటిల్మెంట్ కింద మొత్తం ఇస్తామని చెప్పాడు, ఇవ్వట్లేదు. ఈరోజు అందుకే విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ఆఖరికి ప్రైవేట్ యాజమాన్యాలు కూడా రోడ్ మీదకి వచ్చి మాకు మా పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ విడుదల చేయనటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు చిన్న చిత్తగా డిగ్రీ కాలేజీలు, మామూలు ప్రైవేట్ కాలేజీలు కూడా తాళాలు వేసుకున్న పరిస్థితి వచ్చింది. రియంబర్స్మెంట్ ఎవరు? పిల్లలంతా గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి విద్యార్థులు ఉంటారు, డబ్బులు కట్టలేని పరిస్థితి. ఇట్లా అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది. తక్షణమే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇది విద్యార్థులకు చాలా అంటే విద్యార్థులుగా చదువుకోవడానికి భవిష్యత్తుకు ఆటంకంగా ఉన్నది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఈ సమస్యల పైన మీరు ఎస్ఎఫ్ఐ గా మీరు ఏం కార్యక్రమాలు చేపడుతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి మేము దశల వారీగా విద్యారంగాన్ని, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడడానికి కోసం పోరాటం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ప్రధానమైనటువంటి సమస్య ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన ఇందిరా పార్క్ కాడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి విద్యార్థులను అందరినీ కదిలించి పెద్ద ఎత్తున ఈ ప్రధానమైనటువంటి సమస్య పైన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం. కనీసం మాకు ధర్నా చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. చివరి టైంలో ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడానికి కూడా నానా ఇబ్బందులు పెట్టి పర్మిషన్ తీసుకున్న తర్వాత విద్యార్థులను వస్తుంటే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మా మీద కేసులు పెట్టారు. అంటే ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ కు ఈ రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అన్నప్పుడు ప్రశ్నించి విద్యార్థులు రియంబర్స్మెంట్ అడిగితే కేసులు పెట్టడం దేనికి సంకేతం? అంటే ఒక నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఈరోజు దాంతో పాటు మేము ఫీజు రియంబర్స్ తో పాటు ఫుడ్ పాయిజన్ సంఘటన జరిగితే ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఈ సంఘటనను, ఫుడ్ పాయిజన్ సంఘటన పైన ఆందోళన కార్యక్రమం చేశాం. గురుకులాలను బాలోపేతం చేయాలని చెప్తున్నాం. మెనూ పాటించాలని, వాళ్ళకు మెస్ ఛార్జీలు పెంచాలని, విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటికి వైస్ ఛాన్సలర్లు నియమించాలని పోరాటం చేసింది ఎస్ఐపై విద్యార్థి సంఘం. ఈరోజు విశ్వవిద్యాలయాలకు వీసీలే కాదు, యూనివర్సిటీలో బలోపేతం కావాలంటే టీచర్ ఉండాలి, ప్రొఫెసర్లు ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 3,000 పైన టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయకపోతే విశ్వవిద్యాలయాలు ధ్వంసం అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ కూడా ఆగిపోతుంది. వీటిపైన మేము పోరాటం చేస్తున్నాం. దాంతో పాటు రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగాలి, స్టూడెంట్ సెలక్షన్ జరపాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షణే మా ధ్యేయంగా పోరాటం చేయబోతున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యారంగం ప్రైవేటు కార్పొరేట్ వర్గాల్లో బందీ కాబోతుంది. ఈరోజు ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య నారాయణ సంస్థలు బందీ అయిపోయింది. ఈరోజు ప్రభుత్వం మొత్తం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు డొనేషన్ల పేరు మీద అక్రమ వసూలు పాల్పడుతున్నాయి. వీటిని అన్నింటిని నియంత్రించాలి. బి కేటగిరీ సీట్లను కూడా ఆన్లైన్ లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రిని కలుస్తాం. ఖచ్చితంగా తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి సూచనలు, సలహాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి రిప్రజెంటేషన్ రూపంలో మా టీం నుంచి కలిసి విన్నవిస్తాం. ఆ తర్వాత మా వరుసగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం మా కార్యాచరణ ఈ రూపంలో కొనసాగుతుంది. అన్న, చివరిగా ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? చివరిగా తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. విద్యారంగాన్ని కాపాడడానికి కోసం
ఇప్పటికే ప్రభుత్వం పెద్దల సలహాలని కొంతమంది హరగోపాలు, ఆకునూరు మురళి గారు, కోదండరామ్ గారు ఇలాంటి మేధావులతో కమిటీలో తీసుకున్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని కాపాడడానికి కోసం బయట అనేక మంది విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి, ప్రతిపక్షాలన్నింటినీ కూర్చోబెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసి దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కాపాడడం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటేనే విద్యారంగం పైన ఆధారపడి ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పనిచేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.